దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఇందాం కుసేపు. దేవుడు తెలియబడుతున్నాడు, మీరు లోకమనే పొలంలోకి వెళ్ళొద్దు అంటున్నాడు. దేవుడు లోకమనే పొలంలోకి వెళ్ళొద్దు అంటున్నాడు మాట. మరి ఏ పొలంలో ఉండాలి, ఏ పొలంలోకి వెళ్ళాలి, ఏ పొలంలోకి వెళ్ళకూడదు? రక్షణ బాప్టిజం పొందిన బిడ్డ ఏ పొలం పడితే ఆ పొలంలోకి వెళ్ళకూడదు. మనము ప్రత్యేకించం. దేవుడు మన కొరకు ఒక ప్రత్యేకంగా దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. అన్ని చోట్లకి వెళ్ళకూడదు. లోకమనే పొలంలోకి వెళ్ళకూడదు. ఏ పొలంలో ఉండాలి? వెళ్ళే పొలాలు ఉన్నాయి, వెళ్ళకూడని పొలాలు ఉన్నాయి. అది ఒకటి రెండు మాటలు తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఒక ఆవిడ ఉంది. ఓ పాప పెళ్ళయిందన్నమాట. పెళ్ళయింది. పెళ్ళయి భార్య భర్తలో పెళ్ళయి తిరిగి మరి అయ్యి మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికాడ నుంచి మళ్ళీ తండ్రి ఇంటికి వస్తున్నారు, మా ఇంటికి వస్తున్నారన్నమాట. వస్తా వచ్చినాక వచ్చేటప్పుడు భర్త మీ నాన్న ఒక పొలం అడుగుమంటున్నాడు. మీ నాన్న ఒక పొలం అడుగు అని అన్నాడు. పొలం అడుగు అంటే మన వాళ్ళు అయితే ఏమంటారు? పొలం అడుగుతామేంటి, ఇచ్చింది చాలలేదా, ఇంకేం ఇవ్వాలి, వాళ్ళకే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళ మీద ఆధారపడి బతికితే ఎట్లాగా అని అంటారు మన వాళ్ళు అయితే. అని అంటారు. ఆవిడ అట్లా అనలా. ఆవిడ అట్లా అనకుండా సరే అంది. అంటే సరే ఎంతగా ఉందంటే ఆ నాన్నకి ఎంత ఉందో ఏంటో, ఆస్తి ఎంత ఉందో, ఎంత ఇవ్వగలడో ఆవిడకి తెలుసు కనుక ఏమనలా. అందుట్లో ఆవిడంటే ఆ తండ్రికి ఎంతో ప్రేమ. ఆవిడ ఒక వెళ్ళిన తర్వాత గాడిది దిగిన తర్వాత వాళ్ళ నాన్న ఏంటమ్మా ఏం కావాలంటే అప్పుడు ఒక పొలం కావాలి తండ్రి అని అందమాట. పొలం కావాలి తండ్రి అంది. ఆ పొలం ఏం పొలం? దీవెన పొలం మనకు కావాలి. దీవెన పొలం ఆయన అప్పుడు ఇచ్చాడనమాట. మెరక పల్లపు మడుగులు, మెరక మడుపులు రెండు ఇచ్చాడనమాట. అంటారుగా పల్లపు సేలు అని మెరక సేలు అని అంటారు కదా. అట్లాగే పల్లపు మడుగులు, మెరక మడుగులు రెండు ఇచ్చారన్నమాట. ఇచ్చి ఇంకేమో ఆశీర్వాదంగా బిడ్డగా అన్నీ ఇచ్చాడనమాట. ఇచ్చినప్పుడు అట్లాగే మనం దేవుని కావాలన్నమాట. వాళ్ళ తండ్రి అడిగినప్పుడు నాకు దేవుని దయచేయి తండ్రి అంది. మనం దేవునికరమైన పొలంలో ఉండాలి. ఏ పొలంలో? మా పొలంలో మట్టి ఉండకూడదు. దేవుని అనే పొలంలో ఉండాలన్నమాట. ఆ దేవుని అనే పొలంలో ఉండి దేవుడిని అనుసరించుకుని మనం ప్రార్థనా జీవితం కలిగి దీవెన కలిగి ఇతరులకు దీవెనగా ఉండాలి. మనం దీవెనగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలన్నమాట. అట్లాంటి పొలంలో మనం ఉండాలి, దీవెనకరం పొలంలో ఉండాలి. ఆ పొలంలో అట్లాంటి పొలంలో మనం ఉంటే మనకి దీవించబడతామన్నమాట. మనం ఆస్వాదించబడతాం, దీవెనకరంగా ఉంటాం అన్నమాట. ఇంకో పొలం ఏంటి? ఆ పొలము సువాసన కలిగిన పొలం. ఆదికాండంలో ఉంటుంది.
27 అధ్యాయం 27 మాట. తండ్రి కుమారుని కౌలించుకుని, నా కొడుకు సువాసన సేని సువాసన అన్నాడన్నమాట. సేని సువాసన కలిగి ఉండాలి మనం. సేని సువాసన కలిగి ఉండాలి. సేని సువాసన కలిగి ఉండాలంటే ఉండాలి మనం. ఇప్పుడు అక్కడ పొలం అన్నాము, ఇక్కడ సేను అంటున్నారు. ఏంటి అని అనుకుంటారు. సేనన్నా పొలం అన్నా ఒకటే. సేను అన్నా ఒకవేళ ఏమంటారు, సేను అంటారు, ఒకవేళ ఏమో పొలం అంటారు. పొలానికి వెళ్ళి నీళ్ళు కట్టేవా అంటారు, ఒకవేళ ఏమో సేనుకి వెళ్ళి నీళ్ళు కట్టాలి అంటారు. అట్లాగే చేను సువాసన కలిగి చేనులో సువాసన కలిగిన చేనులో ఉండాలి మనం. సువాసన కలిగి ఉండాలన్నమాట. యేసయ్య అంటున్నాడా, నీ సువాసన నాకు పరిమళం, నీ సువాసనగా ఉండి నాకు అంటాడు బట్. సువాసన ఉండాలి మనం దేవుడికి. సువాసన ఉంటే దేవుడికి ఇష్టం. ఆ సువాసన అనేది ఆ జీవితంలో ఉండాలి మనం. అంతేకాని ఏ చేనులోకి మడితే ఆ చేనులోకి, ఏ పొలంలోకి మడితే ఆ పొలంలోకి వెళ్ళకూడదు. సువాసన కలిగిన పొలంలో ఉండాలన్నమాట మనం. మొదట ఏంటి, దేవుని పొలంలో ఉండాలి. దేవుని పొలంలో ఉండాలన్నమాట. రెండోది సువాసన కలిగిన పొలంలో ఉండాలన్నమాట. సువాసన కలిగిన పొలంలో ఉండాలి అన్న. సువాసన కలిగి ఉండాలన్నమాట. ప్రార్థన చేసే వాళ్ళకే సువాసన వస్తుందన్నమాట. సువాసన వస్తుంది. పరిమళ తైలం లేక సువాసన ఎరిజిమ్మిద్దన్నమాట. ప్రార్థన కలిగి ఉన్నామనుకో సువాసన వస్తుందన్నమాట. ఆ సువాసన వచ్చిందంటే దేవుడి దీవెన, దేవుడు మన ప్రార్థన ఆలకించినట్టు, అంత ఉన్నట్టు. అట్లాగే సువాసన కలిగి ఉన్న పొలంలో ఉండాలి మనం. విశాఖు అన్నాడు. విశాఖు పొలంలోకి వెళ్ళి ధ్యానించేవాడంట. పొలంలోకి వెళ్ళి ధ్యానించినప్పుడు ఈ ఎలియాజరు విశాఖకి ఒక భార్యను తీసుకొస్తాకి వెళ్ళాడనమాట. అబ్రాహాము పంపించాడు. ఆ భార్యను తీసుకొస్తున్నాడు అనమాట. ఈ ఇస్సాకు పొలంలో ధ్యానించి లేచినప్పుడు ఎదురుగా కనపడ్డారు వాళ్ళు. ఎదురుగా కనపడితే అప్పుడు ఆయన పొలంలోకి వెళ్ళి ధ్యానించబట్టి కనపడ్డారు కదా, ఇంటికాడ ఉంటే కనపడ్డు కదా. అలాగే మనం పొలంలోకి వెళ్ళి ధ్యానించే అనుభవం ఉండాలి. అప్పుడు ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానించేవాడు అన్నమాట. ఇప్పుడు కదా మనం పొలంలోకి వెళ్ళాలా అంటే వెళ్ళక్కర్లా. దేవుడు ఇంట్లోనే చేసుకోమన్నాడు. ఇంట్లో నువ్వు తలిపేసుకుని ఒక మూల చేసుకో, రాసి మొన్న మీ తండ్రికి మొరపెట్టుకోమన్నాడు అనమాట. అట్లాగే మనం ఇంట్లో ఉండి చేసుకుంటే చాలు, మొరపెట్టుకోవాలి. అంతేకాని మనం లోకం అనే వాటిలో మనం కలిసిపోకూడదు. కొందరు అంటారులే, అది అదే ఇది ఇదే అంటారు. అది అదే ఇది ఇదే అంటే దేవుడు అట్లా ఒప్పుకోడు. నువ్వు ఉంటే చల్లగన్నా ఉండు, లేకపోతే ఎచ్చగన్నా ఉండు. నువ్వు వెచ్చగా ఉన్నావు అనుకో, నా నోట నుంచి ఉమ్మేస్తాను అంటున్నాడు. అట్లా దేవుడి నోట నుంచి మనం ఉమ్మేసే స్థితిలో ఉండకూడదు. దేవుడు మెచ్చుకునే బిడ్డలుగా ఉండాలి. లోకంలో అన్న రోజులు చాలు. ఇంతవరకు ఉన్నావు లోకంలో ధ్యానించావు, లోకంలో ఎన్నో సంతోషాలు చూసావు, ఎన్నో అయ్యి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అన్నీ చూసావు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యేసయ్య రక్షణ పొందుకున్నావు. యేసయ్య దేవుడని, యేసయ్య నా దేవుడు నా రక్షకుడని యేసయ్యని అంటపట్టుకుని జీవిస్తున్నావు. యేసయ్యని ధరించుకున్నాక యేసయ్య పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధ కలిగి ఉండాలన్నమాట. అటు పరిశుద్ధత మనం కలిగి ఉండాలన్నమాట. ఉంటే ఆ పరిశుద్ధతని దేవుడు మెచ్చుకుంటాడనమాట.
నేను పరిశుద్ధిని కనుక మీరు కాడ పరిశుద్ధి కలిగి ఉండండి అని చెబుతున్నాడు దేవుడు. పరిశుద్ధత కలిగి ఉండాలన్నమాట. పరిశుద్ధత ఒక బైబిల్లో తెలుతుందన్నమాట. పరిశుద్ధత లేకుండా ఎవరో దేవుని చూడరు అని లేఖనం తెలియబడుతుంది. అట్లాగే పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని చూసే బిడ్డలుగా, దేవునితో సహజీవనం చేసే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. దేవుడితో సాంగత్యం కలిగి ఉండాలి. అంతేగాని రక్షణ బాప్టిజం పొందుకుని మళ్ళీ లోకంలోకి వెళ్ళి లోకంలో ఎన్ని భుజాలు వేసుకుంటే మనకి ఏంటి? లోకంలో ఎన్ని భుజాలు వేసుకోకూడదు. మనం పరిశుద్ధతలోకి వచ్చాం. మనం పరిశుద్ధమైన దేవుడిని నమ్ముకున్నాం. యేసయ్య పరిశుద్ధుడు. మన కాడ పరిశుద్ధత కలిగి ఉండాలన్నమాట. అటు జీవితంలో మనం కొనసాగాలన్నమాట. కొనసాగుతూ యేసయ్యకి ఇష్టమైన పనులు చేసుకుంటూ, యేసయ్యని ప్రార్థించుకుంటూ, యేసయ్యలో ఆత్మీయంగా ముందుకు సాగాలి. అలాంటి జీవితం దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. చిన్న మాటలో దేవుడు దీవించుగాక. ఆమేన్. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా యేసయ్య, ఇప్పటివరకునైనా ఈ కృపాసాన్ని తోడించేస్తాను, మాతో మాట్లాడుతాను. మేము నాయన రక్షణ బాప్టిజం పొందిన మేము తండ్రి యేసయ్యలో ఉండాలో యేసయ్యలో ఉండకూడదు తండ్రి మీరు తెలియపరిచేస్తండి. మీ స్తోత్రం నాయన, మొదటి కథ అయినా దీవెనకరమైన చైన్లో ఉండాలని తండ్రి మీరు మాట్లాడేస్తాను. మీ స్తోత్రం నాయన దీవెనకరంగా మేము ఉండాలి తండ్రి. రెండోదిగా తండ్రి నాయన ప్రభా నాయన సువాసన కలిగిన పొలంలో ఉండాలి తండ్రి. సువాసన కలిగి ఉండాలి తండ్రి. నాయన ప్రభా సువాసన కలిగిన జీవితం మాలో ఉండాలి తండ్రి. నాయన ప్రార్థన జీవితం కలిగి ఉంటే నాయన మాలో సువాసన ఎద్దజల్లుద్దని నాయన తండ్రి లేఖనం తెలబడుతుంది తండ్రి. మీ స్తోత్రం నాయన. సువాసన కలిగి నాయన మీ బిడ్డలుగా జీవిస్తూ నాయన మిమ్మల్ని కనపరుచుకుంటూ మహింపరుచుకుంటూ నాయన మీతో నన్ను కొనసాగే జీవితాన్ని నాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని నజరేయుని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుపెట్టుకుంటున్న పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుడు ప్రేమ కుమారుని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మను ఇక్కడ చేరి నాకును లోకంలో సకల పరిస్థితులు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.